పార్టీకి ఒక కొమ్ము ఖాయం. ప్రభుత్వం చేస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. మీకు నచ్చకపోతే నచ్చినా నచ్చకపోయినా అదే నిజం. నిజాలు ఎప్పుడు కూడా కటువుగానే ఉంటాయి సార్. ఎవరైనా కూడా టాపిక్ కి సంబంధించి ఏదన్నా మాట్లాడదాం. ఇవాళ టాపిక్ అది కదా. రైట్ సార్ సార్ ప్లీజ్ ప్లీజ్ వ్యక్తిగతంగా వద్దు ప్లీజ్. వెంకటేశ్వర గారు వ్యక్తిగతంగా వద్దు సార్ ప్లీజ్. వ్యక్తిగతంగా వద్దు వెంకటేశ్వర గారు ప్లీజ్. వ్యక్తిగతంగా వద్దు. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి సార్. సార్ సార్ వ్యక్తిగతంగా వద్దు ఇద్దరు. వ్యక్తిగతంగా ఎవరు వద్దు సార్ ప్లీజ్. నన్ను మూసుకుని కూర్చోనన్నా ఎవరా నువ్వు? సార్ వెంకటేశ్వర గారు అండ్ ప్లీజ్ 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 దయచేసి ఎవరా నువ్వు? వర్డ్స్ పాస్ చేసుకోవద్దు. వెంకటేశ్వర గారు అండ్ చిట్టిబాబు గారు మీ ఇద్దరు కూడా పెద్దవారు. దయచేసి కూడా వర్డ్స్ పాస్ చేసుకోవద్దు దయచేసి. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. మీరు ఒక విషయంలో తీసుకెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో అడుగుపెట్టినప్పుడు అభివాదం కూడా చేయకుండా ఆపారని, ఇది తప్పు. పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్ నుంచి మొదలుకొని ఆయన ఏదైతే రోడ్ షోస్ చేసుకొని వచ్చారో మొత్తం కూడా ప్రజలకు అభివాదం చేస్తూ వచ్చారు. ఎక్కడైతే నా ఓటర్లు వచ్చే దగ్గరికి అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్టీపీగా వైజాగ్ స్టీపీగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సార్ అయిపోయింది కదా ఇంకా లోపలికి వెళ్ళండి వెళ్ళిపోదాం, ఇంక నుంచి జనాలను మనం ఆపడంతో చాలా ఎక్కువ మంది వచ్చారని చెప్పి కంట్రోల్ చేశారు తప్ప దాన్ని పవన్ కళ్యాణ్ గారు తప్పుడు ఉద్దేశం తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ గారి ఇంటెన్షన్ తప్పు. ఇంకో విషయం, ఎందుకు అక్కడ ఆల్రెడీ రోజా గారి మీద అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు వచ్చారో వాళ్ళందరి మీద కూడా అక్కడ వచ్చినటువంటి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా అసభ్యకరమైనటువంటి ప్రవర్తన, వాళ్ళ మీద గేల్ చేయడం, మాట్లాడడం, అనేక రకమైన అసభ్యకరమైన పదజాలు వినియోగించడం అక్కడ కాంట్రవర్సీ అయింది. సో కాంట్రవర్సీ అయింది, ఇది పెద్దది అవ్వకూడదని సముచిత పోలీసు ఇది చాలా కాంట్రవర్సీగా వెళ్తుంది, మీరు తగ్గండి సార్ అంటే అది తీసుకెళ్లారు. దాన్ని ఎవరు కాంట్రవర్సీ రాజకీయ లబ్ధి పొందడానికి పవన్ కళ్యాణ్ గారు కాంట్రవర్సీ చేశారు. సో దీన్ని అన్ని రకాలుగా అన్ని దీనిగా తీసుకెళ్ళడం కరెక్ట్ కదా. చివరిగా ఏం చెప్తారు చెప్పండి ప్లీజ్. సమయం తక్కువ ఉంది, అందరికి 1 minute ఇవ్వాలి ప్లీజ్. చెప్పండి చివరికి ఏం చెప్తారు. లక్ష్మణరావు గారు చెప్పండి. రైట్, ప్రభాకర్ రావు గారు కంక్లూడ్ చేయండి. రేపు అయిపోయింది సార్. ఒకే ఒక మాట సార్, రేపు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం 9 గంటలకల్లా విశాఖపట్నం చేరుకుంటున్నారు. వేపాడు నుంచి పెందుర్తి నుంచి ఆ లైన్ కలుపుకొని నర్సీపట్నం రోడ్డు షోలో వెళ్తూ ఉన్నారు. ఎవరు ఎన్ని ఆంక్షలు పెట్టినా వదిలేదు లేదు, ఆ ఆంక్షలకు లొంగేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రపంచం జనం ఏ రకంగా వస్తారో మీరు కంట్రోల్ చేయకపోయినా పర్లేదు. ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అందరూ కూడా ఒక సెక్యూరిటీ గార్డ్ లా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని రేపు ఏదైతే 70% కట్టినటువంటి మెడికల్ కాలేజ్ ని అడ్రస్ చేయడానికి వెళ్ళబోతూ ఉన్నారు. రైట్ వెంకటేశ్వర గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. మేము లక్ష్మణరావు గారు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే గతంలో ఏం జరిగిందో పద్దాక అనవసరం దాని గురించి. పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ ఆపారో ఏంటి అనేది ఆయనకి తెలుసు. ఇప్పుడు పార్టీ ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి గతంలో నేను జనసేన పార్టీలో ఉన్నాను మీకు తెలుసు కదా. లక్ష్మణరావు గారు నేను జనసేన పార్టీ ప్రతినిధిగా ఆ రోజు నేను చాలా డిబేట్ గా మాట్లాడాను, నాకు కూడా తెలుసు. ఇప్పుడు అది ఎక్కడ ఆపారు, ఇప్పుడు నోటల దగ్గరకు వచ్చిన తర్వాత ఆపారా ముందు ఆపారా అనేది మీకు తెలుసు. దాని గురించి వద్దాను అవసరం. ఇప్పుడు నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా రమ్మని మేము కోరుకుంటున్నాం. కానీ ప్రభుత్వం చెప్పేటటువంటి నిబంధనలు ఇప్పుడు ఆ రోజున మమ్మల్ని ఎట్లా పాటించమన్నారు, ఇవాళ మీరు కూడా పాటించరాండి. మేమేం దానికేమి వద్దు. మేము ప్రజాస్వామ్యయుతంగా మీరు వచ్చిండి ధర్నా చెయ్యండి, మీరు గవర్నమెంట్ తప్పు చేస్తుంటే తప్పుది నిలదీయండి, దానికి మేము ఆన్సర్ చెప్తాం. అదర్వైజ్ మేము ఎట్టైనా వెళ్తాము, ఎవడు ఆపుతాడో మేము చూస్తాము, ఆ బోర్డు ఆంక్షలు అని మీరు మాట్లాడుతున్నారు చూడండి. మరి అది ఎంతవరకు ప్రజాస్వామ్యం అనేది మీరు ఒకసారి తెలుసుకోండి. ప్రభుత్వ పరంగా మేమేం చేయాలో, ప్రజల కోసం ప్రజలను ఏ రకంగా కాపాడాలో, మీరు చేసేటువంటి దుర్మార్గాల నుంచి ప్రజలకు ఏ రకంగా రక్షణ కల్పించాలో అది బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము ఆ ప్రకారం వెళ్తాం. ఎవరైనా సరే ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. గౌరవించము అని మీరు అన్నప్పుడు దానికి ఏ విధంగా చేయాలో ప్రభుత్వ పరంగా ఆ విధంగా మేము ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ మీరే అంటారు వచ్చి ఏమైపోయి అంటారు, ఎందుకు ఆపలేదు, నలుగురు తెచ్చిపోతాను. ఇందాక అన్నారు కదా గుంటూరులో ఏమైపోయింది రూపార్టీ అని. గుంటూరులో మొత్తం కలిసిన ఆ రోజున సార్ నేను సాక్షినే కదా, అక్కడ మా దగ్గరే కదా జరిగింది. 200 మంది ఉండరు లక్ష్మణరావు గారు, 200 మంది ఉండరు అక్కడ. ఆ 200 మందికే
అదొక మీకున్నది విషయం ఏంటంటే ప్రతిదీ కూడా ట్రాఫిక్ Right. ముందే సమయం- ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచన ప్రకారమే ఆ రోజు జరిగింది. అంతకుమించి ఏం లేదు అక్కడ. అసలు అక్కడ పాయింటే లేదు మీకు. మీరు హైవే మీద పోయి Right, sir. మీరు ఎక్కడ నుంచి దిగుతారు? దిగకూడదు కదా. అందుకని ఇలాంటి రైట్ వెంకటేశ్వర గారు. ఎస్ సార్.